నమస్కారం. సినారే సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. అవి నవ్వించే పాటలైనా, కవ్వించే పాటలైనా, కరుణరస ప్రధానమైన పాటలైనా, కైపెక్కించే పాటలైనా, ఆయన కలం పలికించే మాటల తీరే వేరు. ఆయనే ప్రఖ్యాత సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ప్రతి వారం ఈ కార్యక్రమంలో వారు రచించినటువంటి ఆణిముత్యాల గురించి మనకి తెలియజేస్తున్నారు కదా. అందులో భాగంగా ఈ వారం కూడా మరికొన్ని ఆణిముత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి వారం మీరు రచించినటువంటి ఎన్నో ఆణిముత్యాల గురించి మన ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం దానవీర సూరకర్ణ చిత్రం ఎంతో చాలా మంచి హిట్ సాధించినటువంటి చిత్రం అది. దానికి పెండ్యాల్ గారు సంగీతాన్ని సమకూర్చారు. చిత్రం భళారే విచిత్రం అయ్యారే విచిత్రం, ఆ పాట ఎంత చాలా పాపులారిటీ వచ్చింది ఆ పాటకి. ఇప్పటికీ కూడా జనాలు మర్చిపోలేకపోతున్నారు ఆ పాటని. సో ఆ పాట మీరు రచిస్తున్నప్పుడు ఎదురైనటువంటి సందర్భాలు, అనుభవాలు మాకు తెలియజేస్తారు. దుర్యోధనుడికి ఒక యుగళ గీతం, ప్రణయ గీతం అనేది అపూర్వ ఘట్టం. ఎవరు అంతవరకు పెట్టలేదు. ఎన్టీఆర్ ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని అన్వేషించేవాడు కాబట్టి, పైగా అతడు దుర్యోధనుడి పాత్ర. అదే మామూలు కథానాయకుడైతే 1-2 యుగళ గీతాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించాడు. ఒకరోజు సాయంత్రం మామూలుగా మేము కూర్చునే సమయంలో రెడ్డి గారు ఒక పిచ్చి ఐడియా వచ్చింది నాకు. రామారావు గారే చెప్పారా? రామారావు గారే ఒక పిచ్చి ఐడియా వచ్చింది. మనం తీస్తున్న దానవీర శూరకర్ణలో దుర్యోధనుడికి డ్యూయట్ పెట్టాలని అనిపించింది అన్నాను. పిచ్చి ఐడియా కాదండి, చాలా గొప్ప ఐడియా అది. ఎవరు ఆలోచించండి, మీరు దాన్ని ఆ సన్నివేశానికి పాట రాయిస్తున్నారు. అది నాకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుంది. అలాగా ఏమి మరి ఎక్కడ ప్రారంభిస్తామన్నారు అంటే, ఏముంది ఆయనే అన్నాడు, చిత్రం ఏమి విచిత్రంగా ఉంది అన్న పద్ధతిలో. అప్పుడు నాకు అర్థమైంది, ఆయనతో 100 కొద్ది పాటలు రాశాను కాబట్టి ఆయన మనస్తత్వం నాకు తెలుసు. అప్పుడు పరస్పర అవగాహనతో పల్లవి ఇలా కుదిరింది. దానికి పెండ్యాల గారు సంగీత దర్శకత్వం. సాధారణంగా కథానాయకుడి పాత్రకే డ్యూయెట్లు అవి ఉంటాయి, ప్రతినాయకుడి పాత్రకి అనేది ఉండదు. కానీ ఈ సినిమాలో అది పెట్టడం జరిగింది. మొత్తానికి ఇలా తయారైంది అది. దానవీర శూరకర్ణ 1977లో ఇది నిర్మింపబడింది. ఈ యుగళ గీతాన్ని గానం చేసింది బాలసుబ్రహ్మణ్యం, సుశీల. అయితే కొన్ని ఆశ్చర్యార్థకమైన పదాలు ఉంటాయి. చిత్రం, విచిత్రం, అహో. ఇది అందుకే ఆ దృష్టితో చిత్రం ఎత్తుకోవడమే చిత్రం, భళారే విచిత్రం. ఇది మరొక ఆశ్చర్యార్థకం. నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం. ఇది స్వప్న గీతం. ఇది పిలువకనే ప్రియ విభుడే విచ్చేయుటే విచిత్రం. స్వప్నంలో ఆ దుర్యోధనుడు తన ప్రేయసి దగ్గరికి వస్తాడు. ఈ అయ్యారే, భళారే మొదలైనవి ముందే అన్నాను నేను. ఇంకా బాపురే, చాంగురే మొదలైనవి, ఇవన్నీ ఆశ్చర్యార్థకాలు. రాచరికపు జిత్తులతో, రణతంత్ర పుటెత్తులతో, సదమదమౌ మామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం, హై బళారే విచిత్రం. ఇక్కడ రాచరికపు జిత్తులతో, రణతంత్రపు ఎత్తులతో, సదమదమౌ మామదిలో. ఇక్కడ రెడ్డి గారు సదమదమేమి వినలేదేమే ఎప్పుడు అంటే, శతమతమే సదమదమైంది. ప్రాచీనాంధ్ర భాష ఇది. శతమతమౌకి సదమదమై కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే దుర్యోధనుడు డ్యూయట్ పాడడమే కొత్త కాబట్టి ఇలాంటి కొత్త ప్రయోగాలు మనం చేయాలి. బోయస్ బ్రహ్మాండం అన్నాడు. రాచరికపు జిత్తులతో, రణతంత్ర పుటెత్తులతో, సదమదమౌ మామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం, హై భళారే విచిత్రం.
అంటే అప్పుడు నాయిక అంటుంది, ఎంతటి మహారాజు అయినా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం. అంటే దుర్యోధనుడు శృంగార గీతం పాడడం అనేది ఒక విచిత్రం కాబట్టి, అంటే ఇది తనలో స్మరించుకుంటున్నాడు తన ప్రియురాలిని. ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు, బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు, ఇన్నాళ్ళుగా మాయురే నేనెరుగకపోవుటే చిత్రం, హాయ్ భళారే విచిత్రం. మళ్ళీ మాయురే అని ఇంకోటి వచ్చింది. అంటే సాధ్యమైనంతగా ఎక్కువగా ఆశ్చర్యార్థక పద ప్రయోగం చేయాలని మహానటుడు ఎన్టీఆర్ అభిప్రాయం. బింబాధరం అంటే, బింబం అంటే దొండపండు, దొండపండు లాంటి అధరం, దొండపండు లాంటి పెదవి మధురిమలు, బిగి కౌగిలి ఘుమఘుమలు. ఇంతకాలం మాకు తెలియకపోవడమే చిత్రం. కథానాయిక అంటుంది, బలపెరుగని వాడినని పలికిన ఈ రసికమణి తొలిసారే ఇన్ని కళలు కురిపించుట, అవ్వ నమ్మలేని చిత్రం, అయ్యారే విచిత్రం, ఐభళారే విచిత్రం. ఈ రకంగా ముగుస్తుంది. చాలా కష్టం దీన్ని బాణి కట్టడం. దీనికి ఒక ప్రకటనలాగా రాశాం. దాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరరచనలో దిట్టాతను. దుర్యోధనుడు డ్యూయట్ కాదు. అలా కాక దుర్యోధనుని పాత్రను బట్టి ఆయన బాణి కట్టించుకున్నాడు ఎన్టీఆర్. దానికి అనుగుణంగా పెండ్యాల తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. దానవీర శూరకర్ణలో ఇలాంటి పాట నా చేత రాయించిన మహానటులు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం సముచితం. మనసే జతగా పాడిందిలే, తను వేలతలా ఆడిందిలే, ఈ వేళలో ఎందుకు. నోము చిత్రంలో ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందరికీ కూడా ఈ ట్యూను, ఆ పదాలు కూడా చాలా సరళంగా ఉంటాయి. దీనికి సంగీతం సత్యం గారు సమకూర్చారు. ఈ పాట మీరు రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు తెలియజేస్తారు. ఇవి యుగళ గీతాలకు ప్రణయ గీతాలు. పెద్దగా సందర్భం ఉండదు. కథానాయకుడు అక్కడి నుంచి ఇటు వస్తుంటాడు, కథానాయకి ఇక్కడి నుంచి వెళుతుంది, ఇద్దరు కలుసుకుంటారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఆవిడ తప్పుకుంటుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది అలా కాకుండా ఒక సమన్వయ భావంతో పాడుకున్న పాట ఇది. గాయకుడు రామకృష్ణ, సుశీల పాడారు. సత్యం ముందు బాణి ఇచ్చాడు నాకు. సామాన్యంగా 100% సత్యం ట్యూన్ ఇచ్చేవాడు. ఇది మనసే జతగా పాడిందిలే, తను వేలతలా ఆడిందిలే, మనసే జతగా పాడిందిలే, తను వేలతలా ఆడిందిలే, ఈ వేళలో ఎందుకో. ఇది పల్లవి. విశేషం ఏం లేదు ఇందులో. అతను ఇచ్చిన బాణీకి అనుగుణంగా పదప్రయోగం చేయాలి. ఆ బాణీకి అనుగుణంగా మనసే జతగా హృదయం అనడానికి వీల్లేదు. చాలా సుకుమారమైన పదాలు ప్రయోగించాలి ఇందులో. సత్యం కట్టిన బాణీలన్నీ ఇంచుమించుగా సుకుమారంగా ఉంటాయి. మనసే జతగా పాడిందిలే చరణం. ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది, పూచే పరువం పులకించు తరుణం ఇప్పుడన్నది. అందుకే ఓ చెలి, అందుకో కౌగిలి. శబ్దం అంత్యప్రాసం, అనుప్రాసం, ఇలా వీటితో ఈ గిలిగింత సరికొత్త వింత, పరువం తరుణం, ఓ చెలి కౌగిలి. ఈ రకంగా పదాల పొందికతో పాటను రక్తి కట్టించడమే. రెండో చరణం
నింగిని సాగే నీలాల మేఘం ఏమన్నది, నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది. ఇందులో కొంచెం కవిత్వం ఉంది. ఆకాశంలో సాగిపోయే నల్లని మబ్బు ఏమన్నది అంటే, నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది. ఇది నాయకుడు అంటున్నాడు. నీ కొంగును మించిన అందాలు తనలో అంటే నీలిమేఘం కంటే అందమైన స్వరూపం తనది. అందుకే ఓ ప్రియ అందుకో పయ్యద, పయ్యద కొంగు ఓ ప్రియ. ఇందులో విశేషం ఏం లేదు, కవితాత్మకంగా ఏం లేదు. కొంచెం అనుప్రాసలు, సుకుమారమైన భావం. తర్వాత అన్నిటికంటే ఏమిటంటే ట్యూన్, బాణి అలాంటిది. అది మనసే జతగా పాడిందిలే, తను వేలతల ఆడిందిలే, ఈ వేళలో ఎందుకో అంతే పల్లవి. ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది. ఒక ప్రశ్న ఒక సమాధానంలో వస్తుంది మొత్తం. పూచే పర్వం పులకించు తరుణం ఇప్పుడన్నది. వికసించే యవ్వనం, పర్వం అంటే యవ్వనం, పులకించే అవకాశం ఇప్పుడు అని చెప్పింది. అందుకే ఓ చెలి అందుకో కౌగిలి. ఈ రకంగా ఈ నోము చిత్రంలో బాగా ఇది ప్రాచుర్యం వహించింది జన బాహుళ్యంలో. అల్లూరి సీతారామరాజు సినిమా విషయానికి వస్తే అద్భుతమైన పాట. వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు. అద్భుతమైన పాట. ఇది మీరు పాడిందా? గాన కోకిల సుశీలమ్మ పాడింది. కానీ చాలా బాగా పాడుతున్నాం. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. ఈ పాట ఇప్పటికీ కూడా అది అందరికీ తెలిసినటువంటి పాట, బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాట. ఆ పిక్చరైజేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ చిత్రానికి ఆదినారాయణరావు గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఈ పాట అసలు అంటే మీకు ఏ సందర్భంలో ఈ పాట రాయమని చెప్పారు? దీనికి మీకు ఎదురైనటువంటి అనుభవాలు మాకు తెలియజేస్తారు. ఇది కథానాయిక విజయ నిర్మల తన ప్రియుడు సీతారామరాజు అతన్ని కలుసుకునే సమయం వస్తుంది, అతను వస్తాడు, కలుసుకుంటాను అన్న భావుకతతో పాడుకుంటుంది. ఇది ఊహాగానమే. ఊహాగానం. చిత్రం ఏమిటంటే ఈ పాట విజయ నిర్మల మీద చిత్రీకరణ జరుగుతుంది ఎక్కువగా. విజయ నిర్మల ఒకటి రెండు సందర్భాల్లో సభాముఖంగానే నా జీవితంలో అన్నిటికంటే నన్ను బాగా ఆకర్షించిన గీతం వస్తాడు నా రాజు ఈరోజు. ఆదినారాయణరావు గారు ముందు బాణీ కట్టిన తర్వాత, ట్యూన్ ఇచ్చిన తర్వాత నేను రాసింది. చాలా అద్భుతంగా బాణీ ఇచ్చాడు. వస్తాడు నా రాజు ఇది మామూలుగా ఉండేది. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈరోజు. కార్తీక పూర్ణమి వేళలో వస్తాడు, వెన్నెల కెరటాల మీద వస్తాడు. అక్కడ కవిత్వం ఉంది. కార్తీక పూర్ణమి వేళలో అనేది ఒక యథార్థం మాత్రమే. కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు అని ఊహించుకుంటుంది తన ప్రియుని గురించి. తర్వాత చరణాలు కూడా అంత బాగా ఆయన బాణి ఇచ్చాడు. వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను, వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను, అతన్ని చల్లని అడుగుల సౌవడి వీచే గాలి వినిపించేను, అతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను, అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను, వస్తాడు నారాజు.
చాలా పెద్ద చరణం ఇచ్చాడు. అవును, ఇందులో అంతా కూడా ప్రకృతిని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది కదా గురుగారు. ఎందుకంటే నిజంగా సీతారామరాజును కలుసుకోదు. అట్లాగే వెన్నెలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు, కెరటాలెంతగా పొంగిన గాని కడలిని విడిపోలేవు, కలిసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోవులే, తనువులు వేరైన దారులు వేరైన. ఇక్కడ దారులు ఏమిటంటే సీతారామరాజు ఏమో స్వాతంత్ర సమరయోధుడు అవుతాడు, ఈవిడ అతన్ని ప్రేమించిన ఒక మహిళ. తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బంధాలే నిలిచేనులే, వస్తాడు నారాజు ఈరోజు. అప్పటికీ ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలో ఉంది, పాపులారిటీలో ఉంది. కారణం ఏమిటంటే నా రచన కంటే ఆదినారాయణరావు గారు ఇచ్చిన బాణి అలాంటిది. వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నారాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, వస్తాడు నారాజు ఈరోజు. దీనికి బాణి అలాంటిది. వస్తాడు నారాజు ఈరోజు అనొచ్చు, వస్తాడు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన ఆడలేదు. అలాగే వేల తారకల నయనాలతో ఒక దృశ్యం సాక్షాత్కరించే పద్ధతిలో అతను బాణి కట్టాడు. దానికి అనుగుణంగా నేను మాటలు కూడా కూర్చాను. సుశీల గానం చేసింది, చాలా మృదుమధురంగా గానం చేసింది. అప్పటికి రామచంద్రరావు గారిని దర్శకుడు త్వరలోనే చనిపోయాడు ఆయన. చూశారు కదండి, ఈ వారం సినారే సినీ గీత వైభవం కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మనకు తెలియచేసినటువంటి పాటల గురించి విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని ఆణిముత్యాల్ని వారి మాటల్లోనే విందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.